సెప్టెంబర్ నెల 16 నుంచి 30 వరకు మేషరాశి ఫలితాలు. మేష వృశ్చికయోర్ భౌమః. మేష వృశ్చికాలకి కుజుడు అధిపతి. ఈ రాశికి ఏమొచ్చిందంటే శుక్రుడు కేతువు బాగున్నారు, గురువు కుజుడు బాగున్నారు. 4 గ్రహాలు గురువు కుజుడు శుక్రుడు కేతువు బాగున్నారు. కానీ శని 11 అంటున్నాడు, శని కూడా బాగున్నాడు. 5 గ్రహాలు బాగున్నాయి. శని గురువు కుజుడు శుక్రుడు కేతువు 5 గ్రహాలు బాగున్నాయి. మరి రాహువు రవి బుధులు బాగాలేదు. అయితే రవి బుధులు బాగుండకపోతే ఏమిటంటే వ్యాపారాలు స్తంభించడానికి అవకాశం ఉంది, అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంది. తర్వాత విద్యా ఉద్యోగాలకు కూడా కొద్దిగా సమస్యగా ఉంటుంది. శని వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా అవుతాయి. గురువు వల్ల, ద్వితీయంలో ఉన్న గురువు వల్ల ధనాధిపతి వచ్చిన ధనాన్ని జాగ్రత్త చేస్తాడు. కుజుడు వల్ల మీకున్నటువంటి వ్యాధులన్నీ కూడా నిర్మూలన అవుతాయి, ఆరోగ్యం బాగుంటుంది. శుక్రుడి వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. కేతు వల్ల మంచి జ్ఞానం కలిగి మంచి ప్రవర్తన కలిగి మీరు ఏ పని చేయాలో ఆ పని చేయగలుగుతారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే చెప్పిన దాంట్లో కొంత తేడా వస్తుంది. మీ జాతకరీత్యా చెప్తారు. ఇది రాశి చక్రం అంటారు. రాశి చక్రం అంటే పుట్టినరోజు జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి వస్తుంది. తర్వాత పుట్టిన రోజు టైమును బట్టి గ్రహచారం, రాశి బట్టి గోచారం, టైమును బట్టి గ్రహచారం వస్తుంది. అయితే పిలిచే పేరుని బట్టి అడుగుతున్నారు, పిలిచే పేరుని బట్టి కాదు. మీకు సరిగ్గా మీకు జాతకం మేము చెప్పాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ కావాలి. ఇది మీ జన్మ నక్షత్రం అయితే జన్మ నక్షత్రం అశ్వని భరణి కృత్తిక. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. పుట్టిన జన్మ నక్షత్రాలు అయితేనే ఈ రాశి మీకు ఫలిస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది. అయితే నిజంగా మీది జన్మ నక్షత్రం ఇది అయి ఉంటే ముందు మీ జాతకం కూడా చూపించుకోండి. ఎందుకంటే అన్నీ కలిసి రావాలి, అన్నీ కలిసి వస్తేనే బాగుంటుంది. అన్నం ఉందండి, అన్నంలోకి ఏమీ లేకుండా అన్నం తింటామా? అన్నంలోకి కావాల్సిన కలిసిపోయేటువంటి పదార్థం కావాలి. అట్లాగే రాశి చక్రము, మరి తర్వాత నవాంశ చక్రం, తర్వాత జన్మ లగ్నం ఇవన్నీ కలిస్తే కానీ మీ జాతకం పూర్తిగా బయటపడదు. స్వస్తి. మేషం నుంచి మీనం వరకు మనం చెప్పుకున్నాం. ఈ మీసం దగ్గర నుంచి మీనం వరకు ప్రతి వాళ్ళలో కూడా చాలా ఇబ్బందులు, ఏ రకమైన ఇబ్బందులైనా జరుగుతున్నాయి. అందులో ఇది భాద్రపద మాసం, శ్రావణ భాద్రపదాలు అంటారు. ఈ శ్రావణ భాద్రపదాలు కష్టాలకి, ఇబ్బందులకి, ప్రమాదాలకి బాగా ఉపయోగపడేటువంటి సమయం. ఇటువంటి సమయంలో ఎప్పుడు కూడా దైవాన్ని నమ్మాలి, జాతకాన్ని నమ్మాలి, జ్యోతిష్యం చూపించుకోవాలి, దైవాన్ని పూజించాలి. ప్రతిరోజు కూడా దైవ దర్శనం చేసుకోవాలి. శ్రావణ మాసం అమ్మవారి పూజ, భాద్రపద మాసం వినాయకుడు పూజ. ఈ వినాయకుడు పూజ మట్టితో చేసినటువంటి వినాయకుడు, మరి బంగారం పెట్టి బొడ్డుకి వినాయకుడిని పూజించండి. ప్రతిరోజు కూడా వినాయకుడు భోజన ప్రియుడు. ఏదో ప్రసాదం చేసి అందరికీ ప్రసాదం పెట్టండి. ఈ ఏలినాటి శనిలో ఎవరైతే వినాయకుడి పూజ ఈ 9 రాత్రులు, నవరాత్రులు అంటారు, 9 రాత్రులు గణపతి పూజ ఎవరైతే చేస్తారో మేషం దగ్గర నుంచి మీనం వరకు ఈ రాసుల వాళ్ళకందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలదు. ఈ బుధుడు, ఈ గణపతి ఏంటంటే గణనాథాయ నమః, గణేశాయ నమః, గ్రహ శాసనాయ నమః, గ్రహాధిపతయే నమః అని ఇట్లాంటి నామాలు ఉన్నాయి. గ్రహాలను శాసిస్తారట ఆంజనేయ స్వామి, గణపతి ఇద్దరు కూడా తక్కువ కాదు, ఇద్దరు సమానులే. ఉత్తర దేశానికి వెళితే ఇక్కడేమో ఆంజనేయ స్వామికి సింధూరం పూస్తాం, మరి ఉత్తర దేశంలో గణపతికి కూడా సింధూరం పూస్తారు. గణపతి, ఆంజనేయుడు విశేషమైన దేవతలు. వాళ్ళని పూజిస్తే ఎటువంటి దోషాలైనా పోతాయి. ఎవరైనా సరే ఇప్పుడు హనుమాన్ చాలీసా ఎవరైతే ప్రతిరోజు పఠిస్తారో ఏ దోషం ఉండదు, శని దోషం పూర్తిగా పోతుంది. ఒక్కరోజు కూడా మానకుండా ప్రతిరోజు ఏలినాడు శని ఉన్ననాడు కూడా మరి ఈ హనుమాన్ చాలీసా పఠించండి. ఎప్పుడు కూడా మంగళవారం, శనివారం
శనిని పూజించండి. మంగళవారం శనివారం మరి ఆంజనేయ స్వామిని పూజించండి. సోమవారం ఈశ్వరుని పూజించండి. మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి కష్టాలు లేకుండా భగవంతుడు రక్షిస్తాడు. కాబట్టి 26వ తారీఖు రోజున మరి అమృత మృత్యుంజయ పాశుపదం అనేది జరుగుతుంది. అది బాగా ఖర్చుతో కూడుకుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా జరుగుతుంది. ఎటువంటి బాధలు, ఎటువంటి వ్యాధులు, ఎటువంటి అప్పులు, ఎటువంటి సమస్యలు ఉన్నా అందులో మీ గోత్రనామాలతో ఆ పూజ జరిగితే అన్ని రకాల బాధలు కూడా నివృత్తి అవుతాయి. మీరు ఎవరైనా దాంట్లో పాల్గొనదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉండేట్లయితే మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి దానికి తగినటువంటి పారితోషికం చెల్లించి ఆ పూజలో మీరు పాల్గొనవచ్చు. స్వస్తి.